ఈరోజు 4వ డివిజన్లో పెద్దలు డివిజన్ అధ్యక్షులు ఎల్లా రవి గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పెద్దలు సుబ్బారావు గారు కానివ్వండి, ప్రాలిక గారు కానివ్వండి, అంజబాబు గారు కానివ్వండి, మన మహిళా నాయకులు కానివ్వండి, అదేవిధంగా స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి గారు ఈరోజు ఈ ప్రాంతంలో ముఖ్యంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఏదైతే చెప్పారో, ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఉదాహరణ 4వ డివిజన్. దాదాపుగా 18 కోట్ల రూపాయలు ప్రతి కాలనీలో, అంటే పలానా కాలనీలో జరగలేదు అని చెప్పి అనిపించుకోకుండా ఎన్టీఆర్ కాలనీ, వెటనరీ కాలనీ, లైలో గార్డెన్స్, వెంకటేశ్వర నగర్ దగ్గర నుంచి సుబ్బారావు కాలనీ కానివ్వండి, ఈరోజు భారతీ నగర్ కానివ్వండి, బ్యాంక్ కాలనీ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, శ్రీనగర్ కాలనీ కానివ్వండి, గురునానక్ నగర్ కాలనీ కానివ్వండి, ఏదైతే 4వ సిటిఓ కాలనీ కానివ్వండి, ఏపీఐసి కాలనీ కానివ్వండి, 4వ డివిజన్కి సంబంధించిన ప్రతి కాలనీలో కూడా ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పార్కులు, రోడ్లు, డ్రైనేజు, జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డివిజన్లో కాలనీ పెద్దలు అడిగిన ప్రతి పని గర ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో దాదాపుగా 8 రోడ్లు ఉంటే 8 రోడ్లు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే. వెటనరీ కాలనీలో కానివ్వండి, ప్రతి కాలనీలో అభివృద్ధి చేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కాలనీ ప్రాంతానికి వెళ్ళినా పెద్దలందరూ గారు కిందకు వచ్చి మరి ఈరోజు మా అందరికీ మద్దతు ఇస్తున్నారు. కారణం ఈరోజు మేము చేసిన అభివృద్ధి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానీకానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి మా నాయకులు గారు వెంటనే వెళ్ళి ప్రతి ఒక్కరి గారు అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా గారు ప్రజానీకం మాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి కాలనీలో గారు ఈసారి మా ఓటు మీకే, మా మద్దతు మీకే అని చెప్పని ప్రతి కాలనీ పెద్దలుగా చెప్తారు. అదేవిధంగా దాదాపుగా 50 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ డివిజన్లో చేశాం. అందరూ ఏమనుకుంటారు, కాలనీ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు ఏముంటాయి అనుకుంటారు. కానీ ఈ ఒక్క డివిజన్లో దాదాపుగా నాకు తెలిసి 5 సచివాలయాలు ఉంది. 5 సచివాలయాల్లో 50 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మేము ఏ రోజు గారు గద్దె రామ్మోహన్ రావు గారి లాగా అబద్ధాలు చెప్పలా, లేకపోతే చేసేస్తాం అని చెప్పి ప్రజానికం మభ్యపెట్టలా, గాల్లో మేడలు కట్టలా. మేము ఏదైతే చేయగలమో, ఏదైతే చెప్పామో అవన్నీ గారు పూర్తి చేసి, ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా రోడ్డు కావాలంటే కాలనీ వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ అడిగేవారు. కాంట్రిబ్యూషన్ అంటే మీరు 50% ఇవ్వండి, మేము 50% పెడతామని చెప్పి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నా ఏ రోడ్డు కన్నా ఎవరినైనా కాంట్రిబ్యూషన్ అడిగామని చెప్పి ఒక్కసారి మీరు కాలనీ వాళ్ళు అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఎందుకు అడిగేవారంటే, గద్దె రామ్మోహన్ గారు ఒక కజిన్ బ్రదర్ గద్దె రమేష్, తనే కాంట్రాక్టర్గా ఉండేవారు. తన సొంత లాభం కోసం గద్దె రామ్మోహన్ ఒక సొంత తమ్ముడు, ఒక కజిన్ తమ్ముడు గద్దె రమేష్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, తన సొంత లాభం కోసం ఈరోజు ప్రజానికం కాలనీ వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకుని మిగిలింది వాళ్ళు వేసే విధంగా, వాళ్ళు ఖర్చు పెట్టే విధంగా, కార్పొరేషన్ ఖర్చు పెట్టే విధంగా, దాని ద్వారా సొంత లాభంగా వాళ్ళ తమ్ముడికి ఇచ్చే విధంగా ఈరోజు గద్దె రామ్మోహన్ చేశారు. ఇది మాట అబద్ధం కాదా? నిజం కాదా? అబద్ధం అని చెప్పండి. ఈరోజు తన సొంత మనుషుల కోసం, తన సొంత లాభం కోసం అబద్ధాలు చెప్పి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఈరోజు రండి 4వ డివిజన్ గురించి. 4వ డివిజన్లో మేము చేసిన అభివృద్ధి గురించి ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని ఏది చూడకుండా ఉన్నాం. కాబట్టే ఈరోజు ప్రజానికం మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మా మద్దతు మీకే అని చెప్పని అంటున్నారు. నిన్న నామినేషన్ ర్యాలీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఒక పక్క మా రామ్మోహన్ ఏమో పెట్రోల్ దొరలాగా 50,000 అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో అది రివర్స్లో వైసీపీకి మెజార్టీ అంత వచ్చేలాగా ఉంది. మా పరిస్థితి ఏంటని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ప్రజానికం ఒక అండదండలతో, ప్రజానికం ఒక దీవెలతో మేము చేసిన
సంక్షేమ కార్యక్రమాలు, చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, ఇలాగా ప్రతి కార్యక్రమాలు ఏవైతే మేము చేసామో అవి రానున్న రోజుల్లో మరింత మంచిగా ప్రజానీకానికి అందించే విధంగా, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు ఏదైతే మేము చెప్తాం. ఎందుకంటే మొన్నగర వార్తాపత్రికల్లో వచ్చింది, రామ్మోహన్ గారు ఆయన మనస్తత్వం నేను గతంలో గారు చెప్పా. కాల్ మనీ కానివ్వండి, సెక్స్ ర్యాకెట్ కానివ్వండి, బెట్టింగ్లే కానివ్వండి, ప్యాకెటే కానివ్వండి. ఈరోజు మొన్న వార్తాపత్రికల్లో గారు చూసాం, ఒక మహిళ గారు కేసు పెట్టింది. రామ్మోహన్ గారి సొంత అనుచరుడు నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, కాల్ మనీలు తిప్పారని చెప్పి దానికి రామ్మోహన్ గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు మీ అందరి ద్వారా అడుగుతున్నాను. దానికి చెప్పే సమాధానం ఏంటి? ఈరోజు ఆయన చుట్టుపక్కల అందరు గారు ఇలాంటి మనుషుల్ని పెట్టుకుని ఈరోజు ఈ యొక్క విజయవాడ నగరాన్ని నాశనం చేసే విధంగా గద్దె రామ్మోహన్ గారు పూనుకుంటున్నారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటారు. దీనికి వెనకమాల ఉన్న రామ్మోహన్ గారి శిక్ష పరాలని చెప్పారు మీ అందరం గారు కోరుకుంటూ, ప్రజానికాన్ని ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇచ్చి దీవించి మీకు మరింత పనిచేసే అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.